గురువుగారు, ఇక ముముక్షత్వం అంటే ఏమిటి? దీనిని సాధించటానికి ఎటువంటి మార్గాన్ని అవలంబించాలి? దుర్లభంచ త్రయమేదైద దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని వివేక చూడమణిలోని 2వ శ్లోకం తెలియజేస్తుంది. కేవలము దైవానుగ్రహం కారణంగా మాత్రమే మనకు మానవ జన్మ దొరుకుతుంది, ముముక్షత్వం సిద్ధిస్తుంది. ఈ రెండూ సిద్ధించిన తరువాత మహాపురుషుల యొక్క కటాక్షం లభిస్తుంది. మానవుడిగా పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతమైతే మానవ జీవితాన్ని ఎలా గడపాలి అని తెలుసుకొని తదనుగుణంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళటమే ముముక్షత్వం. ఎలుక బోనులో ఉన్నటువంటి ఆహారపు ముక్కను చూస్తుంది, ఎంతో ఆనందంగా బోనులోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన మరుక్షణం గుర్తిస్తుంది తాను ఇంకా ఆ బోను నుంచి బయటపడలేనని. అంత రుచికరమైన ఆహార పదార్థం మీద కూడా ఎలుకకు వెగటు పడుతుంది, కారణం బంధనంలో ఉన్న కారణంగా. అలా మానవుడు కూడా మానవ జన్మ పొందిన తరువాత మానవ జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోలేకుండా బంధనంలో ఉంటే ముముక్షుత్వం కాదు. ఇది బంధనం అని తెలుసుకుని గృహణాతి పురుషం యస్యా గ్రహం తేన ప్రకీర్తితం పసుఖం బంధనాగారే ఏన భూతో స్మృతామ్యహం అని శుకబ్రహ్మ చెప్పినట్టు, గృహం అంటేనే బంధికాన. ఈ బంధికానాలో సుఖం ఎక్కడుంటుంది? ఈ సుఖాలుగా కనపడే ఆభాస అంతా కేవలము తాత్కాలికము, ఇది నిజమైనది కాదు అని గుర్తించటమే ముముక్షత్వం. ఈ ముముక్షత్వం మనలో కలిగినప్పుడు వైరాగ్య భావన కలుగుతుంది. అందుకుంటున్నటువంటి భోగాలన్నీ క్షణికమన్న భావన మనలో ప్రబలుతుంది. అదే మహాపురుషుల సంశయాన్ని మనకు అందజేస్తుంది. ఎక్కడున్నా ఆ మహానుభావుల సాంగత్యంతో మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలన్న భావన మనలో పెరిగి మనం వారిని ఆశ్రయిస్తాం. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతాలాప విరహితం సా తితిక్షాని గజ్జతే అన్న భావన పెరుగుతుంది. అన్ని దుఃఖాలలో సహనము ఏర్పడి ప్రతీకార భావన అంతరించి అద్భుతమైన ఆనందదాయకమైన జీవితానికి సోపానాలు నిర్మించుకోవాలన్న దృఢమైన పట్టుదల ముముక్షం ద్వారా, మహాయోగుల సంశ్రయం ద్వారా మనకు సిద్ధిస్తుంది. అలాంటి ముముక్షత్వాన్ని పొందటం కోసం నిరంతరమైన ఆత్మ పరిశీలన చేసుకోమని చెబుతుంది శాస్త్రం.